కల్మషం లేని నీ కనులు నా కనులతో మాట్లాడినప్పుడు, ఆ అక్షరాల మాటల భావాలను నా మనసు గ్రహించినప్పుడు నాలో కలిగిన భావనే ప్రేమ. నీ అందెల సవ్వళ్లతో నా మనసును మేల్కొలిపి, నాలో తెలియని ఆశలకు జీవం పోసి కడదాకా కలుసుందామని మాటిచ్చావు. మరెందుకీ నిరీక్షణ, ఇంకెందుకీ ఉపేక్షణ? క్షణ క్షణం నీ ఊహల్లోనే జీవిస్తున్నా, అనుక్షణం నీ రాకకై ఎదురుచూస్తున్నా. త్వరగా రా నా ప్రాణమా, నా హృదయమా. బొంగేం కాదు, ఎవరు రాశారా? ఎలా రాస్తారా ఇవన్నీ? ఏమోరా బాబు, నాకైతే తెలీదు. నన్ను చూస్తారేంట్రా? నాకేం సంబంధం లేదు. అబ్బో, అసలు కవితలంటే అర్థమే తెలియనట్టు మాట్లాడుతున్నారుగా. అవునే, నాకు ప్రపోజ్ చేసినప్పుడు 3 పేజీలు కవితలు రాశాడే ఈ వెధవా. పోన్లే, మీవాడు 3 పేజీలే ఇచ్చాడు. వీడైతే ఏకంగా బుక్కే ప్రెజెంట్ చేశాడు. బుక్ నిండా కవితలే. ఆ కవితలు చూసే పడిపోయా. తర్వాత ఒకరోజు అనుకోకుండా పాత న్యూస్ పేపర్ చూస్తే తెలిసింది అవన్నీ డైలీ న్యూస్ పేపర్లో వచ్చే కవితలని. చూడు ఎలా చూస్తున్నాడు. రోడ్డు మీద చిత్తు కవితలు ఎరుకునే మొహము వీడును. నీ నన్నంత మాట అంటావా? పట్టపగలే కాట్ల కుక్కలా పోట్లాడుకుంటున్నారు. ఎవరిల్లు అనుకుంటున్నారా? మరదే ఇంట్రడక్షన్ ఇవ్వడానికే వచ్చా. ఇస్తా ఈ మూల కూర్చొని వచ్చేపోయి అమ్మాయిని చూస్తూ సొల్లు కారుస్తున్నాడే, వీడి పేరే రవి. వీడికి కొంచెం తొందర ఎక్కువలేండి. వీడి నాన్న స్పీడ్ పోస్ట్లో పనిచేస్తుంటాడు. ప్రపంచం ఏమైపోయినా నాకేమీ సంబంధం లేదన్నట్లు దొరికిందల్లా తినేస్తున్నాడే, వీడి పేరే రాజు. అంత దూరంగా ఉండిపోయావే, కొంచెం దగ్గర రా, చూస్తారంట. వీడికి కొంచెం నిదానం లేండి. వీడి బాబు రైల్వేలో పనిచేస్తాడు. మరి వీడి పేరు రమేష్. ఆ అమ్మాయి చెప్పింది కదా, వీడు అదే పని చేస్తుంటాడు. అంటే వీళ్ళ బాబు పేపరిస్ట్, చిచి జర్నలిస్ట్. ఇకపోతే అమ్మాయిల దగ్గరికి వద్దాం. ఇంట్లో ఉన్న పౌడర్ అంతా కొట్టుకొచ్చేసిందే. దీని పేరే గీత. పేరు గీతే కానీ ముఖం మీద ఒక్క గీత కూడా పన్నవదు. మేకప్ ఇచ్చింది. టిక్కుమంటూ కీప్యాడ్ అరిగిపోయేలా SMS టైప్ చేసిందే, ఇదే సీత. 24 గంటలు ఆన్లైన్లో ఉంటుంది. నిమిషానికి సెల్ఫీ తీసుకుంటుంది. అదో పిచ్చి. చివర ఆఖరికి లత. పేరుకి తగ్గట్టుగానే చాలా కామలంగా ఉంది కదా. దొందే మన రాజుకు సరైన జోడి. ఒక్క నిమిషం కూడా నోటికి గ్యాప్ ఇవ్వదు, తింటూనే ఉంటుంది. ఇంట్రడక్షన్లు అయిపోయాయి, ఇంకా కానివ్వండి. మీ పని ఇలా కాదురా, ఎవరికి SMS పెట్టాలో వాళ్ళకే పెట్టా. వస్తుంది, ఆగండి. రాని ఎవరొస్తారో రాని, చూద్దాం. ఎవరొచ్చినా నేనొక్కడనే సమాధానం చెప్తా. బస్తీ మే సవాల్. రేయ్, నీకంత సీన్ లేదురా, మూసుకొని కూర్చో. అదేంటి మామా అంత మాట అనేసింది? రే, అది కాబట్టి మాటలతో చెప్పింది. నేను ఎంటర్ అయితే తెలుసుగా. వద్దమ్మ వద్దు, నువ్వు లేస్తే భూకం వస్తా. కూర్చో. నన్నంత మాట అంటావా? ఆపండి. అసలేంటి మీ ప్రాబ్లం? ఇక్కడ కాదు, మా ఇంటికెళ్ళి మాట్లాడదాం పదండి. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. అందరూ ఒకేసారి చెప్తే ఎలా అర్థం అవుతుంది? 1 by 1 చెప్పండి. పొద్దున్నే లేవగానే కడుపంతా దేవేసినట్టు ఉంటుంది. ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఫ్లష్ సౌండ్ విన్నప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? అసలేమైనా సంబంధం ఉందా? ఇంతకీ మీ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో అది చెప్పండి. నువ్వు చెప్పు. మాట్లాడితే అనుమానం, మాటకి అనుమానం. అంత అనుమానం ఉన్నోడు నన్నెందుకు ప్రేమించాలి? బుద్ధి గడ్డి తిని ఆ గడ్డి తినే పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తను మాట్లాడుతుంది కదా, మినిమం కామన్ సెన్స్ ఉందా? మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పు. ఫోన్ చేస్తే ఎంగేజ్ రాకూడదు అని అంటాడు. SMS చేస్తే రిప్లై ఎందుకు ఇవ్వలేదు, అంత బిజీనా అంటాడు. మాకు మాత్రం పనులుండవా? ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేయరా? ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటాడు. ఫ్రెండ్తో మాట్లాడుతున్నానంటే అమ్మాయా అబ్బాయా అంటాడు. మీట్ అయిన ప్రతిసారి కాల్ లిస్ట్ చెక్ చేస్తాడు.
అంత అనుమానం ఉన్నోణ్ణి నేనెందుకు ప్రేమించాలి? అయిపోయిందా? ఇప్పుడు నువ్వు చెప్పు. మార్నింగ్ 10కి మిస్ కాల్ ఇస్తుంది. అది చూసి ఫోన్ చేస్తే మొబైల్లో బ్యాలెన్స్ లేదు, రీఛార్జ్ చేయించు, నేనే కాల్ చేస్తా అంటుంది. సర్లే అని రీఛార్జ్ చేయించి కాల్ కోసం వెయిట్ చేస్తే ఈవినింగ్ 6:30కో 7కో కాల్ చేస్తుంది. కాదు మిస్ కాల్ ఇస్తుంది. అది చూసి ఫోన్ చేస్తే 2 మినిట్స్, 2 నిమిషాలు మాట్లాడుతుంది. లేదు మా డాడీ వస్తున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తే బాయ్ బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేసి నేనే కాల్ చేస్తే ఎంగేజ్. ఆ ఎంగేజ్ నైట్ 9:30, 10 వరకు వస్తూనే ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నా అడిగితే అదో బాధ. సర్లే ఎంగేజ్ వస్తుంది కదా అని పడుకున్నాను అనుకో, అర్ధరాత్రి నైట్ 12:30, 1 వరకు మిస్ కాల్ ఇస్తుంది. ఆ మిస్ కాల్ విని మెలికి వచ్చి చూస్తే ఓకే. ఒకవేళ చూడలేదనుకో, ఎర్లీ మార్నింగ్ లేచి ఫోన్ చేస్తే నైట్ ఎందుకు ఫోన్ చేయలేదని అదొక బాధ. ఎన్నేం చెప్పమంటారు? 1, 2? నీకు 100 సార్లు చెప్పాను. మా అక్క ఊరి నుంచి వచ్చింది, మా బావగారు నా నెంబర్కి కాల్ చేస్తారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఆ టైంకి కాల్ చేయకు అని. మీరైతే మధ్యలో మాట్లాడచ్చా? వాడు చెప్పేది కంప్లీట్ చేయని. కంప్లీట్ అయింది కదా, మ్యాటర్ ఈజ్ ఓవర్. ఏంటోవర్? ఇది మరీ ఓవర్. మీరైతే 1 సైడ్ మాత్రమే మాట్లాడుతున్నారు. మా వాడు వస్తున్నాడు, రాని చెప్తా. ఎవరొస్తారో రానివ్వండి, చూద్దాం. ఈలోపు ఏమైనా తిందామా? అక్కడ చిప్స్ ఉన్నాయి, ఓకేనా? హే, నేను తెస్తా. మా వాడు వచ్చాడు, ఇప్పుడు చెప్పండి. ఏమెవరు కొత్తగా? నీ కేటగిరీనే అంటమావా? నువ్వు స్త్రీ ద్వేషివి, ఆవిడ పురుష ద్వేషి. ఓ హాయ్, ఐమ్ పండు. సారీ, ఐఎమ్ నాన్ వెజిటేరియన్. ఫస్ట్ టైం మా ఇంటికొచ్చారు కదా, ఏమైనా తీసుకుంటారా? బట్ ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. నో థ్యాంక్స్. అంత అర్జెంటుగా రమ్మన్నారు. అసలు ఏంటారా మీ ప్రాబ్లం? ప్రాబ్లం మాది కాదురా, ఈ అమ్మాయిలదే. ముందు నన్ను చెప్పని, తర్వాత నీ వర్షాలు నువ్వు చెప్తావుగా. రే మావా, మార్నింగ్ కలుద్దాము అంటే ట్రాఫిక్ ఎక్కువ, పొల్యూషన్ ఉంటది, రాను అంటది. పోనీ మధ్యాహ్నం కలుద్దాము అంటే ఎండ ఎక్కువ అంటది. సరదాగా సాయంత్రం ఫస్ట్ షో మూవీకి వెళ్దాము అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను అంటది. తను వచ్చేలోగా ఫస్ట్ షో అయిపోయి సెకండ్ షో స్టార్ట్ కూడా అయిపోతుంది. లాస్ట్ టైం ఎలాగే తన బర్త్డేకి విష్ చేద్దాని అర్ధరాత్రి ఎంతో కష్టపడి వాళ్ళంటి గోడ దూకి మరీ తన దగ్గరికి వెళ్ళాను. ఆ టైంలో కూడా తన ఫేస్కి ఏదో ఫేషియల్ వేసుకుని ఉంది. ఆ టైంలో అలా చూసి భయపడి చచ్చా. 2 రోజులు ఫీవర్ నాకు. అయిపోయిందా నువ్వు చెప్పడం? ఏ పండు, నువ్వే చెప్పే. నేనిలా బ్యూటీ కేర్ తీసుకుని అందంగా ఉండడం వల్లే కదా వాడు 3 నెలలు నా వెంటపడి నాకు ప్రపోజ్ చేసింది. అది నువ్వు ఆగు, తన్ని కంప్లీట్ చేయని. అదే నేను అందంగా లేకుంటే నన్ను లవ్ చేసేవాడా? నా వైపు చూసేవాడా? కొంచెం మాలో అందం తగ్గినా, బరువు పెరిగినా మమ్మల్ని ఎక్కడ దూరం చేస్తారోనని మా భయం. అందుకే ఇవన్నీ. నేను చేసింది తప్పా? ఖచ్చితంగా కాదు. రే ఏంట్రా నువ్వు? నువ్వు ఆగరా. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ కరెక్ట్. ఇదేనా మీ ప్రాబ్లం అసలు? మీరాగండి. ఎందుకు? చూడు మిస్, వీళ్ళకి మినీ సొల్యూషన్, ఫుల్ సొల్యూషన్ సరిపోదు. అందరికీ ఒకేసారి ఫ్యామిలీ ప్యాక్ లెవెల్లో చెప్పాలి. నీ ప్రాబ్లం ఏంటే? మాది వాళ్ళ కాదు, మరి మాది ఫుడ్ ప్రాబ్లం. టన్నులు తింటారుగా, మరేంటి ప్రాబ్లం? ఆ తినే దగ్గరే పేచి. నాకేమో చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం, తనకేమో సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం. నాతో రమ్మని ఎన్నిసార్లు చెప్పినా వినదు. నువ్వే నాతో రావచ్చుగా. ఎక్కడికి? ఆ నరకానికా? నా వల్ల కాదు, నువ్వే నాతో రావచ్చు కదా. నా వల్ల కాదు బాబు, అస్సలు తినలేను, అసలు టేస్టే ఉండదు. అంతేలే, వానపాముల్ని కప్పలు తినే వాళ్ళకి ఇవే నచ్చితే. నువ్వేమైనా తక్కువ? నువ్వు కోళ్ళని మేకల్ని తినట్లే. మాట్లాడుతున్నారా పోట్లాడుతున్నారా? వాహ్, ఏం లవర్సరా మీరు. ఒకరిదేమో నెగ్లిజెన్సీ, అనుమానం, ఇంకొకరిదేమో మేకప్, షికార్లు గోల, మరొకరిదేమో తిండి గోల. అసలు మీరు ప్రేమించుకుంటున్నారా, ప్రేమించుకుంటున్నాం అనుకుంటున్నారా? అంటే అసలు నిజంగా ప్రేమించుకుంటే ఇటువంటి చిన్న చిన్న సమస్యలే కాదు, ఎంత పెద్ద సమస్య వచ్చినా సర్దుకుపోతారు. అవతల వ్యక్తిని అర్థం చేసుకొని ఆనందంగా ఉంటారు. ప్రేమకు పునాది నమ్మకం. ఆ నమ్మకమే మీ ఇద్దరి మధ్య లేదు. ఒక అండర్స్టాండింగ్ అంతకన్నా లేదు. నువ్వు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ అవన్నీ అతనికెందుకు చెప్పాలనే ఈగోతో అతన్ని నెగ్లెక్ట్ చేశావు. నువ్వు
తనెక్కడ దూరమైపోతుందో అని నీకు భయం. ఆ భయమే అనుమానంగా మారి తను చేసే ప్రతి పనిని భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నావు. మీలో ఏ ఒక్కరో మారితే ఈ సమస్య పరిష్కారం కాదు. ఇద్దరూ మారండి. మీ ప్రేమని నమ్మకం అనే పునాది మీద నిర్మించి లైఫ్ని ఎంజాయ్ చేయండి. ప్రేమ ఆత్మ సౌందర్యాన్ని ఆరాధిస్తుందే తప్ప శరీర సౌందర్యాన్ని కాదు. అందం ఈరోజుంటుంది, రేపోతుంది, కాని ప్రేమ శాశ్వతం. ప్రేమంటే అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని సినిమాలకి షికార్లకి తిరగడమా? అదే ప్రేమని నువ్వనుకుంటే ఆ అమ్మాయి అలా చేయడంలో తప్పులేదు. నువ్వు తన అందాన్ని కాదు, తననే సిన్సియర్గా ప్రేమిస్తున్నావని తెలిస్తే తను నీతో బయటికే కాదు, నరకానికైనా సంతోషంగా వస్తుంది. అది ప్రేమంటే. ముందు మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోండి. నిజమైన ప్రేమను ఆస్వాదించండి. ఆ ప్రేమను ఆస్వాదించడానికే మీకు టైం సరిపోదు. ఇంకా సినిమాలకి షికార్లకి టైం ఎక్కడుంటుంది? ఇక మిగిలింది మీరిద్దరే. చైనీస్ వర్సెస్ నార్త్ ఇండియన్. ప్రేమంటే ఒకరి అభిరుచుల్ని, అభిప్రాయాల్ని, ఇష్టాల్ని ఇంకొకరి మీద రుద్దడం కాదు, గౌరవించడం. లవ్లో కష్టనష్టాలు, అయిష్టాలు కూడా ఎంతో ఇష్టంగా అనిపిస్తాయి. ఆ ఇష్టం అనేది చైనీస్ రెస్టారెంట్లోనో నార్త్ ఇండియన్ రెస్టారెంట్లోనో దొరకదు. ఆ ఇష్టం మీ మనసులోనే దొరుకుతుంది. ఆ ఇష్టాన్ని ఆనందంతో స్వీకరించాలే తప్ప నిందించకూడదు. కష్టాల్ని కూడా ఇష్టంగా భరించడమే ప్రేమంటే. మీ ప్రేమ నిజమైతే మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మీ ప్రేమ ఆకర్షణ అయితే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కలపలేడు. ఆలోచించుకోండి. బాయ్. బాయ్. నంబర్ అడిగితే బాగుంటుంది. నెంబర్ అడుగుతామా? అడిగితే ఏమనుకుంటావు? హాయ్. హాయ్ పండు. ఐఎమ్ చెర్రీ. మీ మొబైల్ నంబర్ చెప్పండి. నేను రింగిస్తా, మీ నెంబర్ చెప్పండి. 90006075. రింగ్ వచ్చిందా? రేపు ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఎక్కడ మీట్ అవుదాం? కాల్ చేసి చెప్పనా? ఓకే. మరి ఇంక నేను బయలుదేరనా? రేపు పికప్ చేసుకోండి. అంతకన్నా అదృష్టమా? బాయ్. బాయ్.